మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, గడిచిన 11 నెలలు దేవుడు కాపాడి మరి డిసెంబర్ మాసంలో, క్రిస్మస్ మాసంలో దేవుడు మనందరినీ కూడా ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. గడిచిన దినాలంతా కూడా కాపాడి 2024 సంవత్సరంలో ఈ చివరి మాసంలో మరి డిసెంబర్ 1 తారీఖున మనందరినీ కూడా దేవుడు ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి దినము దేవుడు మనల్ని కాపాడుతూ మనల్ని పోషిస్తూ మరి క్రిస్మస్ మాసంలో మనందరినీ కూడా ప్రవేశింపజేసి ఉన్నాడు. మనం అందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది. మరి క్రిస్మస్లో నువ్వు ప్రవేశిస్తబోతుండగా నిజమైన క్రిస్మస్లో నువ్వు ప్రవేశింపాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. నిజమైన క్రిస్మస్ అనగానే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని యేసు ప్రభుని నీ హృదయంలోకి ఆహ్వానించి ఆ తర్వాత నిజమైన క్రిస్మస్లో నువ్వు సెలబ్రేషన్ చేసుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా, అనేకులకు సాయం చేస్తూ నిజమైన క్రిస్మస్లో ప్రతి ఒక్కరు కూడా ప్రవేశింపాలనేది ప్రభు వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. యేసు ప్రభు నిత్యం ఈ లోకానికి వచ్చాడంటే మరి పాపుల విషయమే ఈ లోకానికి వచ్చాడు. పాపులు మారు మనసు పొందుకోవాలనేదే దేవుని చిత్తమై ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవడమే దేవుని చిత్తమై ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా విడుదల పొందుకోవాలనేదే దేవుని చిత్తమై ఉన్నది. యేసు ప్రభు 2024 సంవత్సరముల క్రితం ఎందుకు ఈ లోకానికి వచ్చాడని ఆలోచిస్తే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నీ కొరకు నా కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనందరి నిత్యము ఆ పస్కా బలిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనకందరికీ విడుదల అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని రక్షించడానికి, మనల్ని విడిపించడానికి యేసు ప్రభు తానే ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరములు దీవించి 3.5 సంవత్సరంలో పరిచర్య చేసి మన అందరి పాపముల నిత్యము కల్వరి సిలువలో యేసు ప్రభు చనిపోవడం జరిగింది. ఆ మరణంలో ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం అంతా కూడా కార్చబడింది. నిత్యము కార్చబడింది అంటే నువ్వు నేను ఆ రక్తంలో కడగబడడానికి యేసు ప్రభు ఆ రక్తం అంతా కూడా తను కార్చి మన అందరికీ కూడా రక్షణను అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం సజీవ లెక్కలు ఉన్నామంటే మన గొప్పతనం కాదు, మన మంచితనం కాదు, మన మంచి ఆరోగ్యం అనేది కాదు, కానీ దేవుడు తన ఉచితమైన కృపచేత ప్రతి హృదయకాలం నేను జ్ఞాపకం చేసుకుంటూ నేను సజీవ లెక్కలు పెడుతూ దేవుడు నీకు నాకు సమయం ఇస్తూ ఉన్నాడు. రక్షణ పొందుకోవడానికి సమయం ఇస్తూ ఉన్నాడు. మన జీవితాలు మార్చుకోవడానికి సమయం ఇస్తూ ఉన్నాడు. మనం మారు మనసు పొందుకోవడానికి సమయం ఇస్తూ ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి రావడానికి మనకు సమయం ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ డిసెంబర్ మాసంలో ఈ మొదటి దినమున మనం అందరం కూడా క్రిస్మస్ మరి సెలబ్రేషన్స్కు వెళ్ళబోతుండగా నిజమైన క్రిస్మస్ సెలబ్రేషన్గా వెళ్ళాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నిజమైన క్రిస్మస్ అనగానే యేసు ప్రభుని నీ గృహంలోకి చేర్చుకోవడమే నిజమైన క్రిస్మస్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 20వ వచనంలో ఉన్న మాటను జ్ఞాపకం చేసుకున్నట్టయితే, హృదయమైన తలుపు దగ్గర యేసు ప్రభు తట్టుచా ఉన్నాడు. ఎవడైనాను నా స్వరం వినినెడల, తలుపు తీసినెడల నేను అతని దగ్గరికి వస్తాను, నేను అతడు కలిసి భోజనం చేస్తాడని యేసు ప్రభు మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. హృదయమైన తలుపు ప్రతి హృదయకాలం దేవుడు తట్టుతూ ఉన్నాడు. ఆ స్వరము నువ్వు విన్నట్టయితే, నీ హృదయం అనే తలుపు తీసినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యేసు ప్రభుని నీ హృదయంలోకి ఆహ్వానించడమే నిజమైన క్రిస్మస్ అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రకటన గ్రంథం చూసినట్టయితే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము, నేను తలుపు వద్ద నిలిచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతడు భోజనము చేయుదుము. హల్లెలూయా. నిజమైన క్రిస్మస్ హృదయం అనే తలుపు దగ్గర యేసయ్య తట్టుతా ఉన్నాడు. నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క హృదయం అనే తలుపు
తట్టుతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ మాట సంఘముతో చెప్తా ఉన్నాడు, అలాగే మనతో చెప్తా ఉన్నాడు. మరి నేను తలుపు వద్ద నిలిచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసినెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో అతడు భోజనం చేయుదుము అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి దేవాది దేవుడు హృదయం అనే తలుపు దగ్గర తట్టుతా ఉన్నాడు. ఎన్నో క్రిస్మస్లో వెళ్ళిపోయి ఉండొచ్చు. మరి 2024 సంవత్సరంలో ఈ క్రిస్మస్లోనైనా నీ తలుపు, హృదయం అనే తలుపు నువ్వు తీసినట్టయితే దేవుడు నీలోకి వచ్చి, మరి దేవుడు హృదయంలోకి వచ్చిన తర్వాత అది నిజమైన సంతోషము, సమాధానం ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం నిజమైన పండుగలో ప్రవేశించాలంటే యేసు ప్రభుని నీ హృదయంలోకి మరి పిలిచినప్పుడు, యేసు ప్రభుని హృదయంలోకి వచ్చినప్పుడు అది నిజమైన క్రిస్మస్ అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట ఏంటంటే, చెవుగలవాడు వినుగాక. మనకు చెవులున్నాయి, మనం వింటున్నాము. మరి మనలో మారు మనసు రాకపోతే, మనలో ఆ ఒక గొప్ప ఆ రక్షణను మనం పొందుకోలేకపోయినట్టయితే ఒకరోజు ఇది కేవలము పండుగనే ఉంటుంది. ఎన్నో పండుగలు వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ నిజమైన క్రిస్మస్ అనేది నువ్వు యేసుతో ఆనందించడమే నిజమైన క్రిస్మస్. యేసు ప్రభు చెప్తున్నాడు కదా, పాపులను పిలవడానికి, మరి వారు మారు మనసు పొందడానికి నేను వచ్చి ఉన్నాను లోకానికి అని తెలియజేస్తా ఉన్నాడు. అందుకే రోమా 3:23 తెలియజేస్తుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమని పొందలేకపోతూ ఉన్నారు. దేవుడు తన ఉచితమైన కృపచేత మనకందరికీ కూడా రక్షణ అనుగ్రహించున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూసినట్టయితే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. ఉచితంగా దేవుడు తన కృపచేత ఉచితంగా మనందరినీ కూడా నీతిమంతులుగా తీర్చబడడానికి దేవుడు తన కృపచేత మనకు సహాయం చేసి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే. నువ్వు నమ్ముట వల్ల దేవుని మహిమను చూడగలుగుతావు, నమ్ముట వల్ల దేవుని శక్తిని చూడగలుగుతావు, నమ్ముట వల్ల దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. మొదట మనం నమ్మాలి, నమ్మినప్పుడే మనం దేవుని యొక్క కార్యాలను చూడగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తునందు విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. పూర్వం చేయబడిన పాపంలోకి దేవుడు తన ఒరుమి వల్ల ఉపేక్షించినందుకు ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమందు విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారంగా బయలుపరిచెను. దేవుడు 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 అప్పటి కాలమందు తన నీతిని కనపరిచి ఉన్నాడు. తన నీతిమంతుడుగా యేసునందు విశ్వసించి వారు కూడా నీతిమంతులుగా తీర్చబడువారై ఉండుటకు ఆయన అలాగా చేశాను. హల్లెలూయా. మనమందరం కూడా నీతిమంతులుగా దేవుని యొక్క రక్షణలో ఉండడమే దేవుని యొక్క చిత్తం ఉన్నది. ఇదే కలిపి మాటలు వింటున్న ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఈ పరిశుద్ధ ఆదివార దినమిదే. డిసెంబర్ మాసంలో మొదటి పరిశుద్ధ ఆదివార దినము. మరి మొదటి వీక్లో మనం ప్రవేశించి ఉన్నాము. దేవుని యొక్క జననము ప్రపంచానికే సంతోషం. అదే మనందరికీ కూడా గొప్ప సంతోషాన్ని దేవుడు కలగజేస్తున్నాడు. ఈ సంతోషంలో నీవు నేను పాలు పంచుకోవాలంటే మనం మొదటగా యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించుకోవాలి. మన పాపాలన్నీ కూడా యేసయ్య రక్తంలో కడగబడాలి. మనతో పాటు మన కుటుంబంలో కూడా రక్షణలో మార్గంలో నడిపించుకున్నప్పుడు రాబోయే తరతరాలకు కూడా దేవుని యొక్క ఆశీర్వాదము, దీవెనలు మనకు, మన కుటుంబంలో, మన ముందు తరాలకు కూడా దేవుడు తోడై ఉంటాడనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని పట్టి దేవుడు అప్పటి కాలమందు తన నీతిమంతుడిగా కనపరచు నిత్యము తాను నీతిమంతుడకు యేసునందు విశ్వసించిన వారు కూడా నీతిమంతులుగా తీర్చబడుటకు ఆయన అలాగా చేశాను. మనమందరం కూడా రక్షణ పొందుకోవడానికి, మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడడానికి దేవుడు తన కృపచేత మనకు సాయం చేసి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని
ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటుంది. ఈ పరిశుద్ధ ఆదివారము మొదటగా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గడిచిన 11 నెలలు కాపాడి మరి 12వ నెలలో డిసెంబర్ మాసంలో ఈ క్రిస్మస్ మాసంలో మనల్ని ప్రవేశింపచేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరిచి ఈ క్రిస్మస్ మాసంలో మనం అడుగుపెట్టి ఉన్నాము. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అది దేవుని కృప వలనే. ఆయన నీతిమంతుడు కనుక మనం కూడా నీతిమంతులుగా జీవించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. మనలో ఉన్న ప్రతి పాపంని కూడా తీసివేసుకొని దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాక్యం తెలియజేసిన ప్రకారం నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరవకూడదని వాక్యం చెప్తుంది. ఇంతవరకు నేను సజీవ లెక్కలో ఉన్నావంటే, ఇంతవరకు దేవుడు నేను కాపాడినాడంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నేను మందిరానికి వెళ్ళి కనపరుచుకొని దేవుని మందిరంలో ప్రవేశించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన గుమ్మంలో సంతోషంతో ఆనందముతో నువ్వు ప్రవేశించే నిజమైన క్రిస్మస్లో ప్రవేశించాలనేదే దేవుడు మనందరి విషయమై కోరుకుంటా ఉన్నాడు. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని యేసు ప్రభు చెప్తున్న మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే దేవుని చిత్తము నెరవేర్చే విధంగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయం ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18 వచనంలో కలిసి ఉన్నాయి. ప్రతి విషయం ముందు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే దాని పై వచనం చూసినట్టయితే ఎల్లప్పుడూ సంతోషించుడి, ఎడతెరగక ప్రార్థన చేయండి. ఎల్లప్పుడూ సంతోషించండి, ఎడతెరగక ప్రార్థన చేయండి. ప్రార్థన మన జీవితాలకు ఆయుధంగా ఉన్నది. ప్రార్థన మన జీవితాలను మార్చగలుగుతుంది. ప్రార్థన మన జీవితాలను సమృద్ధిగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రార్థన ద్వారా దేవుడు మన విన్నపములని దేవుడు మనకు జవాబుని గ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోలే. అందుకే ప్రతి విషయంలో సంతోషించండి, కానీ ఎడతెరగక ప్రార్థన చేయండి. ఎడతెరగగా ప్రతి హృదయ కాలం లేచిన వెంటనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవా నా జీవితంలో మరొక దినంను అనుగ్రహించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు. దేవా మా జీవితంలో ఇంతవరకు చేసిన మేలకన్నిటికి బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు. గడిచిన 11 నెలలు మనల్ని కాపాడి మనం దీవించిన దేవా, మరి 12వ నెలలో మొదటి దినంలో పరిశుద్ధ ఆదివార దినంలో మనం ప్రవేశింపజేసి ఈ క్రిస్మస్ మాసంలో మనం ప్రవేశింపజేసినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని దేవుని మహిమపరచాలి. సంతోషించుతూ పాటు ప్రార్థన చేయాలనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెరగక ప్రార్థన చేయండి. ప్రతి విషయం ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగ చేయుట యేసుక్రీస్తు మీ విషయమై దేవుని చిత్తమై ఉన్నదే. దేవుని చిత్తము మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరుస్తూ ప్రతి విషయం ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఇలాగ చేయుట క్రీస్తు యేసునందు మీ విషయమై దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునిని మహిమపరిచి దేవుని ఘనపరిచి మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకుంటూ ఈ లోకంలో జీవిస్తున్న కాలం అంతా కూడా యేసయ్యను రక్షకుడుగా అంగీకరించి యేసయ్య మార్గంలో నడవడం, యేసయ్య చూపిన మార్గంలో మనం నడిచినప్పుడు నిత్య పరలోక రాజ్యం వారసులుగా అవుతాము. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి విషయం గమనించినట్టయితే మనందరినీ కూడా తిరిగి పరలోకానికి తీసుకెళ్తానని యేసు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నేను మరలా మీ దగ్గరకు వస్తాను, వచ్చి మీ అందరినీ కూడా తీసుకుని వెళ్తాను. నేను ఎక్కడైతే ఉంటానో మీరు కూడా నాతో పాటు అక్కడ ఉంటారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎవరు ఉంటారు అని జ్ఞాపకం చేసుకుంటే రక్షణ పొందుకున్నవారు, యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించుకున్నవారు, వారి జీవితాలు మార్చుకున్నవారు, యేసయ్యకు లోబడి జీవించిన వారు మాత్రమే పరలోకానికి వెళ్ళగలుగుతారు. ఈ సమయము మనం బ్రతికినప్పుడు మనందరికీ సమయం ఉన్నదే రక్షణ పొందుకోవడానికి. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తగిన సమయం ఇస్తాడు. ఆ సమయంలో నువ్వు రక్షణ పొందుకొని దేవుని మార్గంలో నువ్వు వెళ్ళగలిగినట్టయితే మనం కూడా నిత్య పరలోక రాజ్యంలో యేసయ్యతో సదాకాలము మనం ఉండవచ్చు. ఈ యొక్క లోకంలో ఒక యాత్రికులుగా కొద్ది సమయం ప్రయాణంకి వచ్చాము. తిరిగి మనం ఈ లోకం నుంచి ప్రతి ఒక్కరం కూడా ఒకానొక సమయంలో ఈ లోకాన్ని వదిలి వెళ్ళవలసిందే. ఎవరు కూడా శాశ్వతంగా ఈ లోకంలో ఉండరు. కాబట్టి నువ్వు వెళ్ళే లోపు నీ జీవితం ఉన్నది. నీ జీవితాన్ని నువ్వు మార్చుకున్నట్టయితే, నువ్వు రక్షణ అనుభవం కలిగినట్టయితే, యేసయ్యను సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించుకున్నట్టయితే అది నిజమైన క్రిస్మస్.
ఆ క్రిస్మస్లో ఎంత ఆనందం ఉంటుందంటే ఎంత సంతోషం ఉంటుంది. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని యేసు ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సువార్త ప్రకటించే విషయంలో కూడా వెళ్ళగలిగితే మనం వెళ్ళాలి. వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపాలి. సువార్త అనేది ప్రకటించబడాలి. ఆ సువార్త ఆగిపోవడానికి ఏమాత్రం కూడా అడ్డంకులు ఉండకూడదు. సువార్త ఎన్ని అడ్డంకులు వచ్చినా సువార్త మాత్రం సాగిపోతూనే ఉంటుంది. ఒక సేవకుని ఆపినంత మాత్రం సువార్త ఆగిపోదు. వేల మంది సేవకులు లేచి వస్తారు, వారు సువార్త ప్రకటిస్తూనే ఉంటారు. మన బాధ్యత మనం ప్రకటించాలి, లేదా ప్రకటించే వారిని పంపాలి, ఇతరులకు శుభవార్త తెలియచేయాలి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు నిత్యం వచ్చాడో మనం అందరం కూడా ఇతరులకు తెలియచేసే బిడ్డలుగా ఉండాలి. మనల్ని రక్షించడానికి, మనల్ని విడిపించడానికి ఈరోజు కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. రక్షణ పొందుకొని మనం యేసే దగ్గరకు వచ్చినట్టయితే నిత్య సంతోషము మనకు, మనతో పాటు మన కుటుంబంలో రక్షణ మార్గంలో నడిపించినట్టయితే అట్టి కృప మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 11 నెలలు గడిచిపోయినాయి. ఈ నెల గడిచిపోయిందంటే 2025 సంవత్సరంలో కూడా ప్రవేశించబోతున్నాము. దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరంలో గడిచిపోతున్నాయి. ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో ఇంకా రక్షణ అనుభవం లేనట్టయితే, ఇంకా మారు మనసు కలిగి జీవించలేకపోతున్నట్టయితే ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము. ఇది క్రిస్మస్ మాసం. ఇదే ఈ క్రిస్మస్ మాసంలో నిన్ను నువ్వు సరిదిద్దు చేసుకొని, నీ కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపించుకొని నువ్వు నూతన జీవితం కలిగి జీవించడమే నిజమైన క్రిస్మస్. ఎవడైనా క్రీస్తునందు నిలిచిండైనా వాడు నూతన సృష్టి అయి ఉన్నాడు. క్రీస్తునందు నిలిచిన వాడు నూతన సృష్టి అయి ఉన్నాడు. పాతదంతా కూడా ఇదిగో పాతదంతా కూడా గతించిపోయింది, సమస్తము నూతనమైనదే. నిజమే, సమస్తము నూతనమైనదే. చీకట్ల నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులకు మనల్ని పిలిచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు చీకటి బ్రతుకులో ఉన్న మన బ్రతుకులకు వెలుగునిచ్చి ఉన్నాడు. ఆ వెలుగును మనం పొందుకున్నప్పుడు ఆ వెలుగును అనేకుల కొరకు ప్రకాశమైన వెలుగులో మనం అందరం కూడా ప్రవేశించి దేవునిని మహిమపరిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెరగక ప్రార్థన చేయండి. మొదటిదిగా చూసినట్టయితే సంతోషంగా ఉండండి. రెండోది ప్రార్థన చేయండి. మూడోది చూసినట్టయితే ప్రతి విషయం ముందు కృతజ్ఞతాస్తుతులు. సంతోషించాలి, ఎడతెరగక ప్రార్థించాలి. మూడోది ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు. దేవునిని మహిమపరిచే జీవితంలో కలిగి ఉండాలి. అలాగే ఇలాగ చేయుటకు యేసుక్రీస్తు మీ విషయమై దేవుని చిత్తమై ఉన్నదే. మొదట ఎల్లప్పుడూ కూడా సంతోషించండి, ఎడతెరగక ప్రార్థన చేయండి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నాలుగవది ఇది దేవుని చిత్తమై ఉన్నదే. దేవుని గణపరచండి, దేవుని మహిమపరచండి, దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇటు మాటలను కాలం దేవుడు మీ ఆత్మీయ జీవితంలో దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించిన కాక నిజమైన క్రిస్మస్లో మీరందరూ కూడా ప్రవేశించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఆ క్రిస్మస్ గడిచిన క్రిస్మస్లో ఒక పండుగగానే ఉండొచ్చు. ఈ క్రిస్మస్ నీ జీవితాన్ని మార్చే క్రిస్మస్ కావాలి, నీ బ్రతుకుని మార్చే క్రిస్మస్ కావాలి, నీ హృదయాన్ని మార్చే క్రిస్మస్ కావాలి. నీ జీవితంలో పాపం అనేది ఉండకుండా యేసే ఉండే విధంగా క్రిస్మస్ ఉండాలి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడా దేవానికి ధన్యములు స్తోత్రములు నాయన ప్రభా. గడిచిన 11 మాసాలు మనల్ని కాపాడి మనల్ని పోషించి నాయన డిసెంబర్ 2024 సంవత్సరంలో ఈ మొదటి దినంలో పరిశుద్ధ ఆదివార దినంలో మనల్ని ప్రవేశింపచేసినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను యేసయ్య. మరి ఈ క్రిస్మస్ మాసంలో నేను డిసెంబర్ 1 తారీఖులో మనల్ని ప్రవేశింపచేసి నేను మన నిజమైన క్రిస్మస్లో ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేషన్ చేసుకోవడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో నాయన నిన్ను వారు చేర్చుకొని నిన్ను నాయన ప్రభ ఘనపరిచి నిన్ను మహిమపరిచి
నేను అలాంటి క్రిస్మస్ జరుపుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా మా దేశాన్ని దీవించండి. మరి 11 నెలలు మనల్ని కాపాడి 12వ నెలలో మొదటి దినంలో మనం ప్రవేశింపచేసిన దేవా, ఈ డిసెంబర్ మాసం అంతా కూడా కాపాడండి. ప్రత్యేకంగా చలిని తట్టుకొని ముందుకు సాగిపోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ఈ క్రిస్మస్ మాసంలో మరి నిజమైన క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి నీ కృప ద్వారా నైనా అభిషక్తుడైన నిన్ను ఆరాధించే క్రిస్మస్గా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయమని వాక్యం విన్న బిడ్డలు కూడా నైనా నేను సొంత రక్షకుడుగా అంగీకరించుకొని నిజమైన క్రిస్మస్లో ప్రవేశించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి భారతదేశంలో సేవ చేస్తున్న సేవకులను దీవించండి. ఈ రోజునైనా పులిపీటి నుంచి నీ వాక్యం అందిస్తున్న ప్రతి సేవకుని సేవకురాలను బలపరచండి. సువార్త సేవ చేస్తున్న సువార్త సేవకులను కూడా బలపరిచి దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఈరోజు జరుగుతున్న ఆరాధనలో తండ్రి ఫేత్ మినిస్ట్రీస్లో జరుగుతున్న ఆరాధన కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానము మరి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకును మీ గృహాలకు తోడైండును గాక. ఆమెన్.